కార్పొరేట్ అకౌంటింగ్ అనేది ఎగ్జామ్ అనేది పాస్ అవ్వాలనుకుంటే మనకి డిగ్రీ 4th సెమిస్టర్లో యూనిట్ 1 వచ్చేసి అకౌంటింగ్ ఫర్ షేర్ క్యాపిటల్లో మనకి థియరీ క్వశ్చన్స్ అనమాట. సో మెయిన్గా మనకి కార్పొరేట్ అకౌంటింగ్లో మీరు ప్రాబ్లమ్స్ కూడా కన్ఫామ్గా మస్ట్ అండ్ షుడ్గా ప్రిపేర్ అవ్వాలి. సో మనకి థియరీ క్వశ్చన్స్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద షేర్, ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ షేర్స్ ఇష్యూడ్ బై ది కంపెనీ. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ వచ్చేసి 7th క్వశ్చన్, 8th క్వశ్చన్, షేర్స్ ఇష్యూడ్ అట్ ప్రీమియం అలాగే డిస్కౌంట్. ఈ 3 అయితే కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. 7th క్వశ్చన్, 8th క్వశ్చన్ అనేది షార్ట్ ఆన్సర్లో ఇస్తే సెకండ్ క్వశ్చన్ అనేది మనకి లాంగ్ ఆన్సర్లో కన్ఫామ్గా తెస్తారు. ఒక థియరీ క్వశ్చన్ అలాగే ఒక ప్రాబ్లమాటిక్ క్వశ్చన్ అనేది కన్ఫామ్గా అయితే అడుగుతారనమాట యూనిట్ 1 నుంచి. అలా కొన్ని యూనివర్సిటీస్ మాత్రం డైరెక్ట్గా 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా డైరెక్ట్గా మనకి ప్రాబ్లమ్స్ అయితే అడుగుతారు. మ్యాక్సిమం చాలా మంది యూనివర్సిటీస్ మాత్రం ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, థియరీ క్వశ్చన్ ఉంటుంది, ఇంకొక క్వశ్చన్ వచ్చేసి మనకి ప్రాబ్లమాటిక్ క్వశ్చన్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా? సేమ్ మీకు 3rd సెమిస్టర్లో ఏ విధంగా ఉంటుందో ప్యాటర్న్ సేమ్ అయితే ఉంటుంది, టెన్షన్ పడమాకండి. అలాగే యూనిట్ 2 వచ్చేసి మనకి ఇష్యూ అండ్ రెడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ అలాగే ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్. ఇందులో మనకి గన్ షాట్ క్వశ్చన్స్ వచ్చేసి రైట్ షార్ట్ నోట్ అండ్ ఓన్ డిబెంచర్స్ అలాగే సింకింగ్ ఫండ్ మెథడ్. ఈ 2 అయితే కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. 3rd క్వశ్చన్ అనేది మనకి షార్ట్ ఆన్సర్లో ఇస్తే 5th క్వశ్చన్ అనేది మనకి లాంగ్ ఆన్సర్లో అడిగే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ప్రాబ్లమ్స్ కూడా కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకో టాపిక్ వచ్చేసి ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్. ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ కన్ఫామ్ క్వశ్చన్, అలాగే 3rd క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ క్యాష్ బోనస్ అండ్ క్యాపిటల్ బోనస్. సో కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. ఇందులో కూడా మనకి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అలాగే నెక్స్ట్